నార్మల్‌గా యూజువల్‌గానే యూత్ స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ అలవాటు పడిపోతూ ఉంటారు. సో, ఈ వింటర్ సీజన్‌లోని ఎక్కువ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందంటారా? జనరల్‌గానే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ దీని వలన వేరే వేరే రకాల హెల్త్ ఇష్యూస్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. చాలామంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఎక్స్‌పర్ట్స్ చెప్తూ ఉంటారు. కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా న్యూట్రిషనల్ స్టేటస్ పరంగా కూడా అంటే వాళ్ళ శరీరంలో తీసుకునేటువంటి ఆహారం నుంచి తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అంటే పోషకాలన్నీ కూడా సరిగ్గా అబ్జార్బ్ అవుతున్నాయా లేదా దగ్గర నుంచి కొన్ని రకాల పోషకాలు డెఫిషియన్సీస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఈ స్మోకింగ్ వలన, ఆల్కహాల్ వలన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్మోకింగ్ విషయానికి వచ్చినట్టయితే గనక ఈ లంగ్స్ వీకెనింగ్ అవ్వటము, అట్లాగే ఈ స్మోకింగ్ వలన వచ్చేటువంటి ఇన్‌ఫ్లమేషన్ కంట్రోల్ చేసేందుకు విటమిన్ సి అనే దాని అవసరం ఎక్కువగా ఉండటము, రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. సో, కనీసం స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ కానీ అలవాటున్నప్పుడు దాని వలన వచ్చేటువంటి డ్యామేజ్ కొంచెమైనా కంట్రోల్ అవ్వాలి అంటే డైట్ అన్నా హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోకింగ్‌కి, ఆల్కహాల్‌కి దూరంగా ఉండటం కంటే మంచిది ఇంకొక ఆప్షన్ లేదు. బట్ ఒకవేళ ఈ రెగ్యులర్‌గా స్మోకింగ్, ఆల్కహాల్ అనేవి ఇంకా వింటర్‌లో ఎక్కువగా ఉన్నట్టయితే కనీసం హెల్తీ ఫుడ్ అయినా ఇంక్లూడ్ చేసుకోవాలి. ముఖ్యంగా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది బోత్ ఇన్ కేస్ ఆఫ్ స్మోకర్స్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళ విషయంలో కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అండ్ బోన్స్ వీకెనింగ్ అయిపోవడం కూడా చాలా ఈజీగా జరుగుతుంది. సో, దానికి తగ్గట్టు వైటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే డాక్టర్ సలహాతో దానికి తగ్గ రెమెడీస్ అనేవి యూజ్ చేసుకోవాలి.